ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బిగ్ బ్రేకింగ్ ఇది. బికాజ్ ఒక ఉపాధ్యాయున్ని పూర్తిగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులే చంపేశారు అనే ఆరోపణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఉపాధ్యాయుడికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే చేస్తున్నారు. ఇది ఎక్కడ అంటే అన్నమయ్య జిల్లాలోని రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హై స్కూల్లో నిన్న 3 నుంచి 3:30 ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఈ ఉపాధ్యాయుడు సైన్స్ ఉపాధ్యాయుడు, ఆయన పేరు వచ్చేసి ఏజాజ్. సో ఆ ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్లాస్ రూమ్లోనే కొట్టి చంపేశారు అని ఏజాజ్ భార్య ఆరోపిస్తోంది. ఎందుకంటే 3 నుంచి 3:30 మధ్యలో అంటే స్కూల్ మొత్తం కూడా ఫంక్షనింగ్లో ఉంటుంది, అంటే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. ఈ విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడిని కొడుతుంటే, ఒక 3 విద్యార్థులు 9వ తరగతికి సంబంధించిన విద్యార్థులు అల్లరి చేస్తుంటే ఏజాజ్ అనే ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. క్లాస్ రూమ్లో ఇట్లా అల్లరి చేయకండి, పద్ధతి మార్చుకోండి అని మందలించే ప్రయత్నం చేశాడు. అప్పుడు పూర్తిగా ఎవరైతే ఈ 3 విద్యార్థులు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఉపాధ్యాయుడి మీదకే తిరగబడ్డం, తన్నడం, కొట్టడం చేశారు అనేటువంటిది తోటి విద్యార్థులు ఎవరైతే ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం కలకలం రేపుతోంది. బికాజ్ విద్యార్థులు అల్లరి చేస్తే ఒక ఉపాధ్యాయుడు మందలిస్తే ఆ ఉపాధ్యాయుడిని కొట్టడం, దాడి చేయడం, ఆ తర్వాత ఎంత బలంగా దాడి చేశారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే పిడిగుద్దులతోని అండ్ ఒక్కసారిగా 3 విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడిని కొట్టడంతోనే ఆయన పూర్తిగా అన్కాన్షియస్ అపస్మారక స్థితిలోకి వెళ్ళి కుప్పకూలిపోయాడు అక్కడే. సో కొంత ఒక్కసారిగా మిగతా విద్యార్థులందరూ కూడా గట్టిగా కేకలు వేయడంతో వేరే మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అక్కడికి చేరుకునేసరికి అప్పటికే ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో, ఏజాస్ అనే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో క్లాస్ రూమ్లో కుప్పకూలిపోయి కనిపించాడు. వీళ్ళు సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు, వెంటనే అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దెన్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అప్పటికే ఏజాజ్ ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా అంటే క్రిటికల్ పొజిషన్కి వెళ్ళినట్టుగా తోటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు. బికాజ్ ఉలుకు పలుకు లేకుండా అక్కడే సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి. దెన్ అక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. సో ఆ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటూనే ఈ టీచర్ ఏజాస్ చనిపోయిన పరిస్థితి. పోలీసులు అయితే పూర్తిగా ఘటనపై అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. బట్ ఈ తోటి ఉపాధ్యాయులు కావచ్చు, తోటి విద్యార్థులు ఎవరైతే ఈ దాడి చేసే టైంలో మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ ఇప్పుడు కీలకంగా మారిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగతా విద్యార్థులు ఉన్నారు. సో విద్యార్థి, ఈ 3 విద్యార్థులు ఈ ఏజాజ్ అనే ఉపాధ్యాయుడి మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు పూర్తిగా ఆయన డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారి హై బీపీతోని కంప్లీట్లీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చూస్తూ ఉండగానే దాడి చేసిన ఉపాధ్యాయుడు కుప్పకూలిపోయాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో ఈ 3 విద్యార్థులు కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు పక్కకు జరిగిపోవడం, మిగతా విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో తోటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి చేరుకొని వెంటనే అతని పూర్తిగా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. సో ఈ ఇన్సిడెంట్ అంతా గమనించిన వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు విద్యార్థులు దాడి చేసి కొట్టడం వల్లే ఉపాధ్యాయుడు కుప్పకూలి పడిపోయారు. సో ఈ దాడిలోనే ఉపాధ్యాయుడు
చనిపోయాడు అని కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ తోటి విద్యార్థులు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వార్త కలకలం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే విద్యార్థులు ఒక ఉపాధ్యాయున్ని కొట్టి చంపడం ఏంటి, ఏంది ఇది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఆ, విద్యార్థుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుడి మీద దాడి చేశారంటే అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉందో అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఈ ఇన్సిడెంట్లో. సో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ఇన్సిడెంట్ కేవలం విద్యార్థులు కొట్టడం వల్లనే చనిపోయాడు, ఈ ఉపాధ్యాయుడు చనిపోయాడు అని క్లియర్గా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పోలీసులు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. నిజంగానే ఒకవేళ విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడు ఉపాధ్యాయుడు అని విషయం నిర్ధారణ అయితే మాత్రం మరి ఈ తోటి అంటే ఈ ముగ్గురు విద్యార్థులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, అంటే 9వ తరగతి అంటే మైనర్ విద్యార్థులు, మరి ఎట్లాంటి శిక్ష పడుతుంది. అండ్ ఈ వార్త మాత్రం ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఉపాధ్యాయులు వాళ్ళు విద్యా బోధనలు చెప్తూ ఉంటారు, అట్లాంటిది ఉపాధ్యాయుడినే కొడితే ఇంకా ఏం చేయాలి, అసలు ఏం చదువు చెప్పాలి అనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.